Jesus is the way. యేసే మార్గము. He is the way. ఆయనే మార్గము. He will make you praise him. ఆయన మిమ్మును ఆయనను స్తుతించేలాగున చేస్తారు. Giving you back whatever you have lost. మీరు కోల్పోయింది ఏదైనా సరే తిరిగి మరలా మీకు అనుగ్రహిస్తారు. Turning all your sorrow into joy. మీ దుఃఖమంతటిని కూడా ఆనందముగా మార్చివేస్తారు. Lord is a warrior. ప్రభువు యుద్ధ యోధుడై ఉన్నారు. He is a warrior to fight for you. ఆయన మీ నిమిత్తం పోరాటం చేసే యోధుడు. నాకు వివాహం 2011లో జరిగిందండి. అయితే 2 సంవత్సరాల వరకు మాకు సంతానం కలగలేదు. నేను ప్రేయర్ చేసుకుంటున్నాను, దేవుడు నాకు కూడా సంతానం ఇస్తారు, ప్రేయర్ చేసుకుందామని ప్రేయర్ చేసుకునేదాన్నండి. అయితే మా వారు నేను అనుకున్నాము, ఇట్లా పాల్దినకర్ గారికి లెటర్ రాద్దాము, వారు మన కోసం ప్రేయర్ చేస్తారు, మనకు ఖచ్చితంగా పిల్లలు పుడతారమ్మా అనేసి మా వారు కూడా నన్ను ఎంకరేజ్ చేశారండి. అప్పుడు మేము లెటర్ రాయడం జరిగిందండి పాల్దినకర్ గారికి. లెటర్ రాసిన 1 మంత్కి మళ్ళీ మాకు రిప్లై ఇచ్చారండి. దానిలో ఏంటంటే, మీరు చింతించవద్దు, మీకు ఖచ్చితంగా బాబుని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు అన్న వాగ్దానం మాకు దినకరన్ గారు ఇచ్చారండి. దినకరన్ గారు ఇచ్చిన తర్వాత నాకు ఆ 2 మంత్స్కి ఫీవర్ వచ్చిందండి బాగా. హాస్పిటల్కి వెళ్తే ఒకసారి టెస్ట్ చేయించుకుంటే మంచిది, ఎందుకైనా మంచిది టెస్ట్ చేయించుకోమని చెప్పారు. చెప్పినప్పుడు నాకు టెస్ట్ చేసినప్పుడు ప్రెగ్నెంట్ అని కన్ఫామ్ అయిందండి. దేవుడు నిజంగా నా జీవితంలో ఈ కార్యం చేశారండి. అయితే ఇంకా తర్వాత నెలలు గడిచే కొద్దీ 7th మంత్ వచ్చినప్పుడు బాబు ఉమ్మనీరు ఎక్కువ ఉండటం వల్ల డెలివరీ అయిపోయాడండి. అయితే బాబు పుట్టాడండి నాకు దినకరన్ గారు చెప్పినట్లుగానే. అయితే ముందుగానే డెలివరీ అయిపోయాడు. బాబు వెయిట్ వచ్చి కేజీ 300 ఉన్నాడండి. అయితే 2 మంత్స్ బాక్స్లో పెట్టాలన్నారండి. విజయవాడ చిన్నారి హాస్పిటల్లో బాక్స్లో పెట్టారండి. అయితే ఇంకా డాక్టర్స్ కూడా 50-50 ఛాన్స్ అన్నారండి, బాబు బ్రతకడు, ఇంకా మీరు డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా వేస్టే, బాబు బ్రతకడని చెప్పారండి. ఖచ్చితంగా బాబు 2014 మార్చి 5న పుట్టాడండి. అప్పుడు లెంట్ డే స్టార్ట్ అండి. 40 డేస్ మేము హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళీ ఈస్టర్ పండగ కల్లా దేవుడు నా బాబుని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా చేశారండి. నిజంగా దేవుడు పాల్దినకర్ గారి ప్రేయస్ వల్ల మరి నా బాబు నిజంగా దేవుడు బతికిచ్చారండి. నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా స్తుతింపచేయునే, నిన్ను అలంకరించునే కోల్పోయినదంతా. No more depression. ఇక మీద ఒత్తిడి ఉండకూడదు. No more sorrow. ఇక మీద విచారం ఉండకూడదు. No more grief. ఇక మీద దుఃఖం ఉండకూడదు. But joy, joy, joy. కేవలం ఆనందం, ఆనందం, ఆనందం మాత్రమే. ఈ 3 రోజులు కూడికలు చాలా బాగా జరిగినాయి దేవుడి దయ వల్ల. ఈ 3 రోజులు దేవదూతలే ఇక్కడ నాట్యం అన్నట్టు అనిపించింది. స్వీటీ యొక్క వర్షిప్ చాలా బాగా చేశారు. యూత్కి చాలా ఉపయోగపడే అంశాలన్నీ చెప్పారు. దేవుని కృపచేత అనేకులు ఆశీర్వదించబడదని నమ్ముచున్నాను. No more sorrow. ఇక మీద విచారము లేదు. No more pain. ఇక మీద బాధ లేదు. No more suffering. ఇక మీద శ్రమ పడడం లేదు. No more loneliness. ఇక మీద ఒంటరితనమే లేదు. No more losses. ఇక మీద నష్టములే లేవు. Heaven is a wonderful place. పరలోకం అద్భుతమైన ప్రదేశమై ఉన్నది. యేసు పిలుచుచున్నాడు అనే కార్యక్రమం ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయని మన చర్చి ద్వారా మేము తెలుసుకున్నాం. 3 దినాలు కూడా బహుబలంగా వాక్యం చేత మేము నింపబడ్డాం. ఆత్మానుసారంగా మేము ఎంతో స్థిరపడ్డామండి. దైవజనుల కుటుంబంతో సహా వచ్చి ఈ ప్రదేశం, ఈ పట్టణాన్ని ఆశీర్వదించినందుకు మేము ఎంతో ధన్యులు అండి. Today the Lord is rewarding you. ఈ రోజున ప్రభు మీకు బహుమానం ఇస్తున్నారు. For all the tears. మీ కన్నీటికి బదులుగా బహుమానం. For all the pain. మీ బాధకు బదులుగా బహుమానం. The Lord is filling you with His joy. ప్రభు తన సంతోషముతో మిమ్మల్ని నింపుచూ ఉన్నారు. మరి ఇక్కడికి వచ్చినందుకు కూడా నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఎందుకంటే ఆయన ఆత్మ మరి దినకర్ గారి కోడలు మరి ఇవాంజలిస్ట్ గారు మరి ప్రేయర్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆత్మను పొందుకోండి అని చెప్తూ ఉన్నారు. మరి ఆ దేవుని యొక్క ఆత్మని నేను పొందుకున్నానని నమ్ముచున్నాను. ఎందుకంటే నాకు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంది. నేను రావటం చాలా బలహీన స్థితిలో వచ్చాను. మరి వెన్నుపూసంతా నొప్పి నేను బస్సులో కూర్చున్నాను, కానీ అసలు రాలేనేమో అనుకున్నాను. కానీ ఇంతసేపు కూర్చున్నానంటే మరి దేవుడిచ్చిన కృప ఆశీర్వాదం అండి. ఎప్పుడెప్పుడు అసలు పాల్దినకరం గారిని, వెంజలమ్మ గారిని, వాళ్ళ కుటుంబాన్ని చూడాలని అనుకున్నాం. కానీ ఇన్ని రోజులకి, ఇన్ని సంవత్సరాలకి మేము ఏలూరులో ఉండడం వల్ల ఈ అద్భుతాలని చూడడం జరిగిందండి.
మా హస్బెండ్ విషయంలో ఒక మెయిల్ ద్వారా మా హస్బెండ్కి జాబ్ రావడం జరిగిందండి. పాల్దినకరం గారికి మెయిల్ చేస్తే మా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందారండి. But the Lord says, కానీ ప్రభు సెలవిస్తున్నారు, నా కుమారుడా, my daughter, నా కుమారి, I am coming with you. నేను నీతో కూడా వస్తున్నా. You can take Jesus with you tonight. మీరు ఈ రాత్రి యేసుని మీతో కూడా తీసుకుని వెళ్ళవచ్చు. నీ దుఃఖం సంతోషముగా మారే సమయమిది, నీ ఘనత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది. How many of you believe that your sorrow will turn into joy? మారే సమయమిది, నీ ఘనత కష్టం సంపూర్ణముగా తీరే తరుణమిది.